భారతదేశాన్ని సందర్శించినటువంటి విదేశీయుల అంశాలు మాట్లాడుతూ అందులో గ్రీకు దేశం నుంచి వచ్చిన వారు మరియు చైనా నుంచి వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడాము. ఇప్పుడు భారతదేశానికి వచ్చినటువంటి కొంతమంది అరబ్ యాత్రికులు ఉన్నారు. ఆ అరబ్ యాత్రికులు ఎవరో మాట్లాడదాం. భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి అరబ్ యాత్రికులు ఎవరు, వారి రచనలు ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడదాం. అరబ్ యాత్రికులు, మరి అరబ్ యాత్రికులు ఎవరు అనేది దాంట్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి అరబ్ యాత్రికులలో ఒకడున్నారండి. అతడి పేరు ఆల్ బెరూని. ఆల్ బెరూని అనేటటువంటి వ్యక్తి, ఈయన గొప్ప పండితుడు అండి. ఆల్ బెరూని అనే వ్యక్తి. ఈ ఆల్ బెరూని వ్యక్తి ఏ ప్రాంతంలో జన్మించాడు అంటే ఆఫ్ఘనిస్తాన్కి సమీపంలోని ఆఫ్ఘనిస్తాన్లోని ఖీవా అనే ప్రాంతంలో జన్మించాడు. ఈ ఖీవా అనే ప్రాంతాన్ని ప్రజెంట్ మనం ఏ పేరుతో పిలుస్తున్నాము అంటే ఖ్వారాజాన్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఖ్వారాజాన్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఆ ప్రాంతానికి చెందినవాడే ఎవరండి? ఆల్ బెరూని. ఈ ఆల్ బెరూని తన జీవనాన్ని ఎలా చరిత్రకారుడిగా ప్రారంభించాడు అనే విషయం గురించి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, ఆల్ బెరూని ఆఫ్ఘనిస్తాన్లోని ఖీవా ప్రాంతం. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక రాజు ప్రసిద్ధిగాంచాడు. ఆ రాజు పేరు గజనీ మహమ్మద్ లేదా మహమ్మద్ గజనీ. ఈ గజనీ మహమ్మద్ యొక్క ప్రత్యేకత ఏంటి అని చూస్తే, ఈ గజనీ మహమ్మద్కి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది అండి. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఈ గజనీ మహమ్మద్ గజనీ అనే రాజ్యానికి రాజు. ఆ టైంలోని గజనీ యొక్క సైన్యము ఖీవా ప్రాంతం పైన దండయాత్రకు వెళ్తుంది. అలా ఖీవా ప్రాంతం పైన దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఖైదీలుగా బంధించబడ్డారు. అలా ఖైదీలుగా బంధించబడిన వాళ్ళలో ఒకరు ఎవరు? అల్ బెరూని. అలా గజనీ యొక్క సైన్యము ఖీవా ప్రాంతంలోకి వెళ్ళి ఖీవా ప్రాంతం పైన దాడి చేసి ఆ ప్రాంతంలో చాలా మందిని బందీగా పట్టుకుంది. అలా బంధించబడిన బందీలలో ఒకరు ఆల్ బెరూని. అయితే ఆ బందీలను గజనీ మహమ్మద్ ముందర ప్రవేశపెట్టారు. అప్పుడు అల్ బెరూని ఏం చేశాడు? తనకు వివిధ భాషల్లో ఉన్నటువంటి పాండిత్యం ద్వారా, మరి మనవాడు ఏ భాషలో గొప్ప పండితుడు అంటే ఇతను అరబిక్ భాషలో గొప్ప పండితుడు. అరబిక్తో పాటు ఇతను నేర్చుకున్న ఇంకో భాష గ్రీక్ భాష. అలాగే ఇతను ఇండియాకి వచ్చిన తర్వాత నేర్చుకున్నటువంటి భాష సంస్కృతం. ఇలా విభిన్న భాషల్లో పండితుడు ఆల్ బెరూని. ఆల్ బెరూని ఏం చేశాడు? తన యొక్క పాండిత్యం ద్వారా ఎవరిని మెప్పించాడు అంటే గజనీ మహమ్మద్ని మెప్పించాడు. అలా గజనీ మహమ్మద్ ఆల్ బెరూని యొక్క పాండిత్యానికి ఆకర్షితుడై ఆల్ బెరూనిని తన ఆస్థానంలో ఏ హోదాలో నియమించాడు అంటే తన ఆస్థాన పండితుడు లేదా చరిత్రకారుడు అనే హోదాలో అతన్ని నియమించుకున్నాడు. మరి అలా అతని జీవనం ఒక బందీగా ప్రారంభమై గజనీ దగ్గర, ఆ గజనీ రాజ్యంలోనే ఆ గజనీకే నియమించబడ్డాడు. మరి గజనీ మహమ్మద్ మనందరికీ తెలిసిన విషయమే. భారతదేశం పైన 17 సార్లు దండయాత్రలకు వచ్చినటువంటి వ్యక్తి. ఇలా దండయాత్రలకు వచ్చినటువంటి గజనీ మహమ్మద్ ఎప్పుడైతే ఇండియా పైన దండయాత్రకు వస్తున్నాడో ఆ టైంలో అతనితో పాటు ఎవరిని తీసుకొని వచ్చాడు అంటే అల్ బెరూనిని కూడా తీసుకొని వచ్చాడు. గజనీ మహమ్మద్ ఇండియా పైన దండయాత్రకు వస్తూ తనతో పాటు తీసుకొచ్చిన పండితుడు ఎవడు? ఆల్ బెరూనిని తీసుకొని వచ్చాడు. అలా ఆల్ బెరూని ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత ఆల్ బెరూనికి గజనీ ఒక కోరిక కోరుకున్నాడు. గజనీ ఏమని కోరాడు అంటే, ఆల్ బెరూని నేను భారతదేశ విషయాలను తెలుసుకోవాలి, భారతదేశం గురించి ఒక గ్రంథాన్ని రచించండి అంటే అప్పుడు ఆల్ బెరూని భారతదేశం మొత్తం పర్యటించి భారతదేశంలోని అనేక భూభాగాలను సందర్శించి ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరే చరిత్రలో కితాబ్ ఉల్ హింద్. కితాబ్ ఉల్ అని పలకవచ్చు, కితాబ్ అల్ అని కూడా పలకవచ్చు. కితాబుల్ హింద్ అంటారు. మరి ఇదే గ్రంథానికి ఇంకొక పేరు కూడా ఉంది, తారీఖ్ ఏ హింద్. ఈ గ్రంథానికే ఇంకొక పేరు కూడా ఉంటుంది,
తహకాక్ ఏ హింద్. ఇక్కడ కితాబ్ ఉల్ హింద్ అంటే అర్థము ఏంటంటే, కితాబు అంటే పుస్తకం అండి. ఏ దేశాన్ని గురించి వివరించే పుస్తకము? భారతదేశం గురించి వివరించే పుస్తకం. తారీఖ్ అంటే ఉర్దూ లాంగ్వేజ్లో ఏమని అర్థము అంటే హిస్టరీ, చరిత్ర అని అర్థం. హింద్ అంటే భారతదేశ చరిత్రను తెలిపే గ్రంథము తారీఖ్ ఏ హింద్. తహకాక్ అంటే అర్థము వివరణ అని అర్థము. ఇది ఏ దేశం గురించి వివరించే పుస్తకము? భారతదేశం గురించి వివరించే పుస్తకం. ఇలా ఆయన రచించాడు అరబిక్ భాషలో. ఏ గ్రంథాన్ని రచించాడు? అల్ బిరుని కితాబుల్ హింద్ అనే గ్రంథంని రచించాడు. మరి ఈ గ్రంథం ద్వారా ఏం తెలుసుకోవచ్చు? ఈ గ్రంథం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, అల్ బిరుని రచించిన కితాబుల్ హింద్ అనే గ్రంథం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, గజనీ మొహమ్మద్ యొక్క దండయాత్రలు మొత్తాన్ని తెలుసుకోవచ్చు. గజనీ మొహమ్మద్ యొక్క దండయాత్రలు క్రింది ఏ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి? ఆ గ్రంథం పేరు కితాబ్ ఉల్ హింద్ అండి. ఇది అల్ బిరునికి సంబంధించినటువంటి మ్యాటర్. అల్ బిరుని తర్వాత ఇంకొక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు అల్ మసూది. అల్ మసూది ఏ భారతదేశ రాజు యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు? అల్ మసూది అరబు దేశం నుంచి వచ్చి ఏ రాజు యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు అంటే, సుప్రసిద్ధుడైనటువంటి ఒక రాజు ఉన్నాడు అండి. ఆ రాజు ఎవరు అంటే రాజపుత్ర రాజులలో ప్రసిద్ధుడు అండి. రాజపుత్ర రాజ్యాలలోని ఒక రాజ్యమైన కనౌజు రాజ్యాన్ని పరిపాలించే రాజు మిహిర భోజుడు. ఏ భోజుడు? మిహిర భోజుడు. ఆ మిహిర భోజుని యొక్క రాజు యొక్క ఆస్థానాన్ని సందర్శించిన వాడు ఎవడు? ఆల్ మసూది అండి. ఏ మసూది? ఆల్ మసూది అండి. మరి మన అల్ మసూది రచించినటువంటి గ్రంథము పూర్తిగా లభించలేదండి. అందుకనే మనం అల్ మసూది వచ్చిన విషయాన్ని మాత్రం ప్రస్తావిస్తాం, కానీ ఆయన యొక్క రచన మనకు లభించలేదు. కాబట్టి ఆయన ఏ విషయాలను తన గ్రంథాల్లో వివరించాడనే ప్రస్తావన మాత్రం రాదండి. అల్ మసూది తర్వాత మనం మాట్లాడేటటువంటి గొప్ప ఇంకొక అరబ్ యాత్రికుడు. ఆ యాత్రికుడి పేరు తారీఖ్ ఏ ఫెరిస్టా. ఇది ఒక గ్రంథం, తారీఖ్ ఏ ఫెరిస్టా అనే గ్రంథం. ఈ తారీఖ్ ఏ ఫెరిస్టా అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఫెరిస్టా అనే కవి. ఫెరిస్టా అనే కవి గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరు తారీఖ్ ఏ ఫెరిస్టా అనేది ఆ బుక్ అండి. ఆ గ్రంథం ద్వారా మనం ఫెరిస్టా భారతదేశానికి సంబంధించిన అనేక విషయాలు తన గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. ఇది కూడా అరబిక్ భాషలోనే రాయబడింది. ఇక ప్రసిద్ధమైనటువంటి ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఇబన్ బటూటా. ఇబన్ బటూటా అండి. ఇతన్ని ఇబ్నే బటూటా అని కూడా అంటారు. సార్, ఇబన్ బటూటా ఏ దేశంలో జన్మించాడు? ఇతడు మొరాకో అనే దేశంలో జన్మించాడు. ఏ దేశంలో? మొరాకో అనే దేశంలో జన్మించాడు. ఇతడు తన యవ్వనంలోనే మొరాకో దేశాన్ని వదిలి భారతదేశానికి రావడం జరిగింది. ఇబాన్ బటుటా భారతదేశంలోని ఏ రాజు యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు అంటే, చరిత్రలో పిచ్చి తుగ్లక్ ప్రసిద్ధిగాంచిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానాన్ని సందర్శించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానాన్ని సందర్శించాడు అండి. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రలో పిచ్చి తుగులక్గా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి అండి. మరి ఇబాన్ బటుటా మొరాకో దేశానికి వచ్చాడు. మొరాకో దేశం నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలోని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆస్థానానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రాధాన్యత ఏంటి? ఇబాన్ బటుటా యొక్క పూర్తి పేరు. ఇబాన్ బటుటా యొక్క పూర్తి పేరు అబూ అబ్దుల్లా మొహమ్మద్ అలియాస్ ఇబన్ బటూటా. ఇది వాడి పూర్తి పేరండి. ఇబాన్ బటూటా యొక్క
పూర్తి పేరు ఏంటి అంటే అబూ అబ్దుల్లా మొహమ్మద్ అలియాస్ ఇబాన్ బటూటా. ఇది ఎవరి యొక్క పూర్తి పేరు? ఇబాన్ బటూటా యొక్క పూర్తి పేరు. మరి ఇబాన్ బటూటా భారతదేశానికి వచ్చాడు. వచ్చి భారతదేశ విషయాల్ని ఒక గ్రంథ రూపంలో రాశాడు. ఆ గ్రంథం పేరే కితాబ్ డాష్ ఏ డాష్ రెహల్లా. జస్ట్ రెహల్లా అన్నా అదే గ్రంథము, కితాబ్ ఏ రెహల్లా అన్నా ఇదే గ్రంథము. ఇలా గ్రంథాన్ని రాశాడు. మరి ఇబాన్ బటూటా యొక్క పాండిత్యం ద్వారా ఆకర్షితుడైనటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబాన్ బటూటాను తన ఆస్థానంలో ఏ హోదాలలో అపాయింట్ చేశాడు, నియమించాడు అంటే ఇబాన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆస్థానంలో ఢిల్లీకి ఖాజీగా నియమించబడ్డాడు. సార్ ఖాజీ అంటే ఏంటి అంటే, ఖాజీ అంటే అర్థము న్యాయాధీశుడు అని అర్థము. న్యాయాధీశుడిగా నియమించాడు. అంతేకాదండి, ఇతడే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసిన తన ఆస్థానంలోని లైబ్రరీ, ఢిల్లీ ఆస్థానంలోని లైబ్రరీకి లైబ్రేరియన్గా పనిచేశాడు. గ్రంథాలయాధిపతిగా కూడా తన బాధ్యతను నిర్వహించాడు. ఇలా ఢిల్లీ సామ్రాజ్యానికి మహమ్మద్ బిన్ తుగ్లక్కి సేవలు అందించాడు. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాయబారిగా ఇబాన్ బటూటాను ఏ దేశానికి పంపాడు అంటే, ఇబాన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ రాయబారిగా చైనా ప్రాంతాన్ని సందర్శించాడు అండి. చైనాకి వెళ్ళడం జరిగింది. మరి మనవాడు ఇబాన్ బటూటా చైనాకి వెళ్ళి చైనాలోని ప్రసిద్ధ ఓడరేవు జైతున్ అనే ఓడరేవును కూడా సందర్శించాడు. ఇది ఎవరండి? మన చాలా సుప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి ఇబాన్ బటూటా అండి. మరి ఇబాన్ బటూటా తర్వాత మనం మాట్లాడేటటువంటి ఇంకొకమైన ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి, అతడి పేరు అమీర్ ఖుస్రో. ఏ ఖుస్రో? అమీర్ ఖుస్రో. ఈ అమీర్ ఖుస్రో ఏ పేరుతో ప్రసిద్ధిగాంచాడు? సరే, ఈ అమీర్ ఖుస్రో ఏ పేరుతో ప్రసిద్ధిగాంచాడు అంటే, అమీర్ ఖుస్రోనే ఇండియన్ ప్యారట్ అంటారు, భారతదేశపు చిలుక అంటారు. ఏ చిలుక? రామచిలుక అండి. భారతదేశపు చిలుక అంటారు. ఎవరిని? అమీర్ ఖుస్రోని అంటారు. మరి అమీర్ ఖుస్రో భారతదేశ సంగీతంలో కొన్ని వాయిద్య పరికరాలను పరిచయం చేశాడు. మరి అమీర్ ఖుస్రో కనిపెట్టిన సంగీత వాయిద్య పరికరాలు తబలా, సితారా, కై అనేటటువంటి సంగీత వాయిద్య పరికరాలను ఆయన కనుగొనడం జరిగింది. ఎవరు అండి? అమీర్ ఖుస్రో అండి. మరి అమీర్ ఖుస్రో ఏం చేశాడు అంటే అనేక రచనలు రాయడం జరిగింది. ఇతను సుమారుగా 7 నుంచి 8 మంది ఢిల్లీ సుల్తాన్ల ఆస్థానంలో పనిచేశారు. మరి అమీర్ ఖుస్రో రచించినటువంటి కొన్ని రచనలు ఉన్నాయి. ఆ రచనల్లో ఒకటి తారీఖ్ అలై. ఇది ఎవరి యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తుంది అంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ జీవిత చరిత్రను తెలియజేస్తుంది. రెండవ గ్రంథము తుగ్లక్ నామా ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క జీవిత చరిత్ర ప్రస్తావిస్తుంది. అంతేకాదు, మూడవ గ్రంథము మస్నవి, దీనికి ఎంత ప్రాధాన్యత లేదు చరిత్రలో. నాలుగవ గ్రంథము ఆషికీ అనే గ్రంథము. ఈ గ్రంథంలో దేని యొక్క ప్రస్తావన ఉంది అంటే, దేవలాదేవి మరియు కిజీర్ ఖాన్ కి మధ్య జరిగిన ప్రేమ వృత్తాంతం గురించి ప్రస్తావించే గ్రంథము ఆషికీ అనే గ్రంథము. దేవలాదేవికి మరియు కిజీర్ ఖాన్కి మధ్య జరిగిన ప్రేమ వృత్తాంతం అందులో ప్రస్తావించబడింది. ఇంకొక 5వ గ్రంథము, ఆ గ్రంథము పేరు చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథం అండి. ఆ గ్రంథము పేరు కిరాన్ ఉస్సాదైన్. ఇలా 5 గ్రంథాలను రచించడం జరిగింది. ఎవరండి? మన
అమీర్ ఖుస్రో గారండి. అమీర్ ఖుస్రో భారతదేశపు రామచిలుక అనే పేరుతో ప్రసిద్ధులు. ఆయన తబలా, సితారా, ఖై అనే సంగీత వాయిద్యాలను కనిపెట్టాడు. ఆయన రచించిన గ్రంథాలు తారీఖ్ అలై అల్లావుద్దీన్ జీవిత చరిత్ర, తుగ్లక్ నామా ఫిరోజ్ షా తుగ్లక్ జీవిత చరిత్ర, మస్నవి దానికి చరిత్రలో ఎటువంటి ప్రాధాన్యత లేదు. 4వ గ్రంథము ఆషిఖీ, దేవలాదేవి మరియు కిజీర్ ఖాన్ల మధ్య జరిగిన ప్రేమ వృత్తాంతం గురించి ఉంది. కిరాను సాదైన్, ఈ కిరాను సాదైన్ అనే గ్రంథం ద్వారా ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఎలా పతనం చేశారనే ప్రస్తావన ఉంటుంది. ఇవన్నీ కూడా అరబు ప్రాంతానికి చెందినటువంటి యాత్రికులు చేసినటువంటి భారతదేశానికి సందర్శించి రాసినటువంటి గ్రంథాలు అండి. ఇలా భారతదేశాన్ని సందర్శించిన విదేశీయుల గురించి మనం మాట్లాడామండి. ఇలా భారతదేశానికి అనేక మంది విదేశీయులు రావడం జరిగింది. వచ్చి వారు చూసిన విన్న అనేక విషయాలను గ్రంథాల రూపంలో రాయడం జరిగింది. ఇవి మనకు విదేశీ ఆధారాలుగా ఉపయోగపడ్డాయండి. ఇలా మనము విదేశీ ఆధారాల గురించి ఇప్పుడు నేర్చుకున్నామండి. ఇలా మనము భారతదేశ చరిత్ర ఆధారాలు అనే టాపిక్లో మనము మతపరమైన ఆధారాలు, మతేతర ఆధారాలు కంప్లీట్ చేసి దేశీయ ఆధారాలను కంప్లీట్ చేస్తాం. అలా దేశీయ ఆధారాల తర్వాత విదేశీ ఆధారాలను కంప్లీట్ చేయడం ద్వారా మనము లిఖిత ఆధారాలను కంప్లీట్ చేసాము. లిఖిత ఆధారాలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనకు అలిఖిత ఆధారాలు అనేవి లేవు. కాబట్టి మనం ఆటోమేటిక్గా చారిత్రక ఆధారాలను కంప్లీట్ చేసాం. ఇక మనం మాట్లాడుకోబోయే టాపిక్ పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు. సార్, పురావస్తు ఆధారాలు ఎన్ని భాగాలుగా ఉంటాయి అంటే 3 భాగాలు అని చెప్పాను. ఎన్ని భాగాలండి? 3 భాగాలు అని చెప్పాను. ఏ ఆధారాలు? పురావస్తు ఆధారాలు. అవి ఏంటి అంటే, 1 శాసనాలు, 2వది నాణ్యాలు, 3వది మృన్మయ పాత్రలు. మరి ఇందులో మనం వేటి గురించి మాట్లాడతామంటే శాసనాల గురించి మాట్లాడదాం. ఆయా సామ్రాజ్యాలు వచ్చినప్పుడు ఆయా సామ్రాజ్యాలకు సంబంధించిన నాణ్యాల గురించి ప్రస్తావిస్తే సరిపోతుంది. ఆ కాలాల్లో ఉన్నటువంటి మృన్మయ పాత్రలు ఏంది, ఆ కాలానికి ఉన్నటువంటి కట్టడాలు ఏంటని ఆయా లెసన్స్ దగ్గర మనం మాట్లాడేసుకుంటాం. మరి ఇప్పుడు శాసనాల గురించి మనం మాట్లాడదాం. సార్, శాసనాల గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి శాసనాలు అని చెప్పుకున్నాం. మరి అసలు శాసనాలను తొలిసారిగా వేసిన రాజు ఎవరు? ప్రపంచంలో తొలిసారిగా శాసనాలను వేసిన రాజు పర్షియా దేశానికి చెందినటువంటి డేరియస్ I అనే రాజు వేశాడు. ప్రపంచంలో తొలిసారిగా శాసనాలు వేసిన రాజు ఎవరు అంటే పర్షియా దేశానికి చెందినటువంటి డేరియస్ అనే రాజు చరిత్రలో తొలిసారిగా శాసనాలు వేయడం జరిగింది. మరి భారతదేశంలో శాసనాలను వేసిన రాజు, భారతదేశంలో తొలిసారిగా అతని పేరు అశోకుడు అండి. ఎవరండి? అశోకుడు. అందుకే అశోకుడిని మనం ఏమని చెప్పుకుంటాము అంటే భారతదేశంలో శాసనాల పితామహుడు అంటారు. శాసనాల పితామహుడు భారతదేశంలో ఎవరు అంటే అశోకుడు అండి. అతన్ని పిలిచారు. ఇతన్ని ఏమని పిలిచారు? భారతదేశంలో శాసనాల పితామహుడు అని ఎవరిని పిలిచారు? అశోకుడిని పిలవడం జరిగింది అండి. మరి అశోకుడు అనేక శాసనాలు వేశారు. మరి అశోకుడు అనేక శాసనాలు వేశారు, కరెక్టే. మరి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే అశోకుడు వేసిన శాసనాలు ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించబడ్డాయి? అశోకుడు ఎన్నో వందల సంఖ్యలో శాసనాలు వేశాడు. ఆ శాసనాల్లో ప్రసిద్ధమైన శాసనాలు 24 అండి. అశోకుడు వేసిన శాసనంలో ప్రసిద్ధమైన శాసనాలు ఎన్ని? 24 శాసనాలు. మరి ఈ 24 శాసనాలను మనం ఎన్ని భాగాలుగా విడగొడుతున్నాము? 3 భాగాలుగా విడగొడుతున్నాము. అందులో ఒకటి గుహా శాసనాలు, రెండవది వచ్చేసి స్తంభ శాసనాలు, మూడవది వచ్చేసి రాతి శాసనాలు లేదా శిలాశాసనాలు అని 3 భాగాలుగా విడగొడుతున్నాం. ఎన్ని భాగాలుగా? 3 భాగాలుగా విడగొడుతున్నాం. మరి గుహా శాసనాలు, అశోకుడు వేసిన శాసనాల్లో గుహా శాసనాలు ఎన్ని అంటే ప్రసిద్ధి చెందినవి 3.
మరి స్తంభ శాసనాలు ఎన్ని అంటే 7, మరి శిలా శాసనాలు ఎన్ని అంటే 14. టోటల్గా తీసుకుంటే 24. మన ఈ లెక్క సరిపోతుంది. 24 శాసనాలండి. మరి అశోకుడు శాసనాల్లో ఎక్కువగా ఉపయోగించిన లిపి బ్రహ్మీ లిపి. అశోకుడు తన శాసనంలో ఎక్కువగా ఏ లిపిని ఉపయోగించాడు? బ్రహ్మీ అనే లిపిని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. అశోకుడు తన శాసనాల్లో ఎక్కువగా ఉపయోగించిన భాష ప్రాకృతం అండి. ప్రాకృతం భాష లేదా పాలీ భాషను యూస్ చేయడం జరిగింది. ఇది అశోకుడికి సంబంధించినటువంటి శిలాశాసనాలకు, గుహా శాసనాలకు, స్తంభ శాసనాలకు సంబంధించిన వివరణ. మరి అశోకుని ప్రసిద్ధి చెందిన శాసనాలు 24 శాసనాలని ఇంగ్లీష్లోకి ఒకరు అనువదించారండి. మరి అశోకుడికి చెందిన శాసనాలను ఆంగ్లంలో అనువదించింది ఎవరు అంటే 1837 సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి. జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి అశోకుడి శాసనాలను ఆంగ్లంలో అనువదించడం జరిగింది. ఎవరు? జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి అండి. ఇది అశోకుని శాసనాలకు సంబంధించినటువంటి విశేషాలు. అయితే ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు, ఏమని అడిగాడు? శాసనాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగారు. ప్రతి ఒక విభాగానికి అధ్యయన శాస్త్రం అంటూ ఉంటుంది అండి. అలాగే శాసనాల అధ్యయన శాస్త్రం అని దేన్ని అంటాము అంటే, శాసనాల అధ్యయన శాస్త్రం అని ఎపిగ్రఫీని అంటారు. ఎపిగ్రఫీని ఏమని పిలుస్తారు? శాసనాల అధ్యయన శాస్త్రం అని అంటారు రాబోయ్. అయితే ఇక్కడ మ్యాటర్, మరి నాణ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి నాణాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? నాణ్యముల అధ్యయన శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్ అంటారు. ఇది శాసనముల అధ్యయన శాస్త్రం అండి, ఎపిగ్రఫీ. ఇది నాణ్యముల అధ్యయన శాస్త్రం అండి. నాణ్యముల అధ్యయన శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అని, శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. ఇలా శాసనాలకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాలు గుర్తుపెట్టుకోవాలి. శాసనాలలో చరిత్రలో తొలిసారిగా జారీ చేసిన రాజు అంటే మొదటి డేరియస్. ప్రపంచంలో అంటే మొదటి డేరియస్. మరి అదే ఇండియాలో తొలిసారిగా శాసనాలను జారీ చేసిన రాజు అంటే అశోకుడు. ఈ విషయాల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇవి శాసనాలు. మరి శాసనాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి శాసనాలు ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఆ శాసనాలకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఆ శాసనాలు ఏంటి, ఆ శాసనాల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి శాసన గురించి మనం మాట్లాడదాం. ఆ శాసనాలు ఏంటి అనేవి చూద్దాం. ఆ శాసనాల్లో ప్రసిద్ధంగా ఒక శాసనం గురించి మనం మాట్లాడదాం. అశోకుడికి సంబంధించిన శాసనాల్లో ఫస్ట్ వన్ ఒక శాసనం ఉంది. ఆ శాసనం పేరు మస్కీ అనే శాసనం. ఏ శాసనం అండి? మస్కీ అనే శాసనం అండి. మస్కీ శాసనం. ఈ మస్కీ అనే శాసనాన్ని వేయించిన రాజు ఎవరు అంటే అశోకుడు అనే రాజు వేయించాడు. మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుడు వేయించినటువంటి శాసనమే మస్కీ శాసనం అండి. ఈ శాసనం ఎక్కడ లభించింది అంటే కర్ణాటకలోని మస్కీ అనే ప్రదేశంలో ఈ శాసనం మనకు లభించింది. కాబట్టి దీన్ని ఏమన్నాము? మస్కీ శాసనం అన్నాము. ఈ శాసనాన్ని జారీ చేసిన వ్యక్తి ఎవరు? అశోకుడు అండి. మరి ఈ శాసనంలో దేని యొక్క ప్రస్తావన కలదు? ఈ శాసనం ద్వారా మనం దేని గురించి తెలుసుకోవచ్చు? ఈ శాసనం ద్వారా మనము అశోకుడికి గల ఇతర పేర్లను తెలుసుకోవచ్చు. అశోకుడికి గల ఇతర పేర్లు ఏ శాసనంలో ప్రస్తావించబడ్డాయి? అశోకుడికి సంబంధించిన ఇతర పేర్ల గురించి ఏ శాసనంలో ప్రస్తావన కలదు అంటే మస్కీ శాసనంలో ప్రస్తావన కలదు. మరి అశోకుడికి సంబంధించిన ఇతర పేర్లు ఏంటి అంటే దేవానాం ప్రియ. దేవానాం ప్రియ అనే ఒక పేరు. రెండవ పేరు ప్రియదర్శిని అనేటటువంటి పేరండి. ప్రియదర్శిని అనేటటువంటి పేరు. ఒకటి దేవానాం ప్రియ అనే పేరు, రెండవది ప్రియదర్శిని అనే పేరు. ఈ పేర్లు ఎవరికి సంబంధించిన ఇతర పేర్లు అంటే
అశోకుడికి సంబంధించినటువంటి ఇతర పేర్లండి. అందులో ఒకటి దేవానాం ప్రియ, రెండు ప్రియదర్శిని. సార్ దేవానాం ప్రియ అంటే అర్థం ఏంటి? దేవానాం ప్రియ అంటే అర్థము దేవతలకు ప్రియమైన వాడు అని అర్థం. దేవతలకు ప్రియమైన వాడు అని అర్థం అండి. మరి ప్రియదర్శిని అంటే అర్థము చక్కని రూపం కలవాడు అని అర్థం. చక్కని రూపం కలవాడు అని అర్థం. ఇలా అశోకునికి సంబంధించినటువంటి ఇతర పేర్ల గురించి ఏ శాసనంలో ప్రస్తావించడం జరిగింది? మస్కీ శాసనంలో ప్రస్తావించడం జరిగింది. ఈ మస్కీ శాసనం మనకు ఎక్కడ లభించింది? ఈ మస్కీ శాసనం కర్ణాటకలోని మస్కీ అనే ప్రదేశంలో 1915లో లభించింది మనకి. ఇది మస్కీ శాసనం యొక్క ప్రాధాన్యత అండి. మస్కీ శాసనం గురించి మాట్లాడదాం. ఆ శాసనం పేరు అశోకుడు వేయించినటువంటి స్తంభ శాసనాల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి శాసనాల్లో ఒకటిగా ఉంటుంది. అలాగే అశోకుడు వేయించినటువంటి రాతి శాసనాల్లో కూడా అనేకమైన ప్రసిద్ధ శాసనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడదాం అతని యొక్క శిలా శాసనాల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి శాసనం. ఆ శాసనం పేరు 13వ రాతి శాసనం అండి. 13వ రాతి శాసనం అండి. మరి ఈ 13వ రాతి శాసనాన్ని మనం ఏమని చెప్పుకున్నామంటే 13వ రాతి శాసనానికే గల ఇంకొక పేరు ఝగడ శాసనం అండి. ఏ శాసనం? ఝగడ శాసనం అనే పేరు కూడా కలదు. ఝగడ శాసనము అన్నా 13వ రాతి శాసనము అన్నా ఒకటే. మరి ఈ 13వ రాతి శాసనం మనకు ఏ ప్రాంతంలో లభించింది అంటే ఒరిస్సాలోని ఝగడ అనే ప్రాంతంలో లభించింది. కాబట్టి దీన్ని ఏమన్నాం? ఝగడ శాసనం అని చెప్పుకున్నాం. ఒరిస్సాలోని ఝగడ అనే ప్రాంతంలో లభించింది కాబట్టి. మరి ఇక విషయానికి వస్తే ఈ 13వ రాతి శాసనంలో దేని యొక్క ప్రస్తావన కలదు? ఈ 13వ రాతి శాసనంలో దేని యొక్క ప్రస్తావన కలదు అంటే అశోకుడు ప్రసిద్ధంగా చేసినటువంటి యుద్ధము కళింగ యుద్ధం గురించి ఇందులో ప్రస్తావన కలదు. ఏ యుద్ధం గురించి ప్రస్తావన ఉందండి? కళింగ యుద్ధం గురించి ప్రస్తావన ఉంది అండి. సార్ కళింగ యుద్ధం గురించి ఏ శాసనంలో ప్రస్తావన కలదు? 13వ రాతి శాసనం లేదా ఝగడ శాసనంలో ప్రస్తావన కలదు. మరి ఈ శాసనం ప్రకారం 13వ రాతి శాసనం ప్రకారం కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? కళింగ యుద్ధం అశోకుడి పట్టాభిషేకమైన BC 261లో జరిగింది. అంటే అశోకుడి పట్టాభిషేకమైన 8 సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అశోకుడి పట్టాభిషేకము BC 269లో జరిగింది. అలా 269లో తర్వాత అతని 8 సంవత్సరాల పరిపాలనా కాలం గడిచిన తర్వాత ఈ యుద్ధం జరిగింది. అందుకే ఈ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందని చెప్పుకుంటాం? BC 261లో జరిగింది అని చెప్పుకుంటాం. మరి కళింగ యుద్ధం జరిగిన ప్రదేశం ఏంటి? సార్ కళింగ యుద్ధం ఒరిస్సాలోని భువనేశ్వరికి సమీపంలోని ధౌలి అనే ప్రాంతంలో, ధౌలి అన్నా తోసాలి అన్నా ఒకటే, ధౌలి అనే ప్రాంతంలోని దయా అనే నది ఒడ్డున జరిగింది అండి. ఏ నది ఒడ్డున? దయా అనే నది ఒడ్డున జరిగింది. ఆ దయా నది ఒడ్డున జరిగిన భీకరమైన యుద్ధమే కళింగ యుద్ధం. కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? BC 261. మరి అశోకుడి పట్టాభిషేకమైన ఎన్ని సంవత్సరాల తర్వాత? 8 సంవత్సరాల తర్వాత. అంటే అశోకుడి పట్టాభిషేకం ఎప్పుడైంది? BC 269లో అయింది. మరి ఈ ఝగడ శాసనం ఎక్కడ లభించింది? ఒరిస్సాలోని ఝగడ అనే ప్రదేశంలో లభించింది. అది అశోకుడి యొక్క ఎన్నవ రాతి శాసనం? 13వ రాతి శాసనం. ఇందులో ఏ యుద్ధం ప్రస్తావించబడింది? కళింగ యుద్ధం. ఈ కళింగ యుద్ధం ఎక్కడ జరిగింది? భువనేశ్వరికి సమీపంలోని ధౌలి అనే ప్రాంతంలోని దయా అనే నది ఒడ్డున జరిగింది. మరి ఈ యుద్ధం యొక్క పర్యావసనం ఏంటి? ఈ యుద్ధంలో సుమారుగా 1,00,000 మందికి పైగా మంది చనిపోయారు. 1,50,000 మంది యుద్ధ ఖైదీలుగా దొరకడం జరిగింది అండి. ఆ యుద్ధం తర్వాత అశోకుడిలో పరివర్తన వచ్చింది. ఏం జరిగింది? అశోకుడు యుద్ధం ముగిసిన తర్వాత ఆ యుద్ధం జరిగిన ప్రదేశాన్ని సందర్శిస్తే అక్కడ నదీ ప్రవాహం కొట్టుకొని వెళ్తుంది. ఆ నదీ ప్రవాహం రక్తం రూపంలో ఉందండి. రక్తం అనేది ఒక నదీ ప్రవాహం లాగా కొట్టుకొని వెళ్తుంది. ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత ఆ యుద్ధంలో మరణించిన వారి యొక్క బంధువుల ఆర్తనాదాలు, క్షతగాత్రులైనటువంటి సైనికుల ఆర్తనాదాలు అశోకుని మనస్సును కలిచివేస్తే అప్పుడు అశోకుడు యుద్ధంలో విజయం సాధించి యుద్ధాన్ని త్యజించి శాంతి
మతమైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని మనము తెలుసుకోవచ్చు. ఇది మనకు ఏ శాసనం అండి? 13వ రాతి శాసనం. అశోకుడి యొక్క కళింగ యుద్ధము, దాని ఫలితాల గురించి ఈ శాసనంలో ప్రస్తావన కలదండి. ఇది అశోకుడికి సంబంధించిన శాసనాలు. ఇంకా ప్రసిద్ధమైన శాసనాలు ఉంటాయి, అవి మనకు ముందర వస్తాయి. ఇక ఇంకొక శాసనం, ఏ శాసనము అంటే శాతవాహన సామ్రాజ్యం గురించి మాట్లాడేటటువంటి ప్రసిద్ధమైనటువంటి శాసనాల్లో ఒక శాసనం. ఆ శాసనం పేరు నానాగఢ్ శాసనం. నానాగఢ్ శాసనం. ఈ నానాగఢ్ శాసనాన్ని వేసింది ఎవరు అంటే దేవి నాగానిక. దేవి నాగానిక వేసింది. ఏ శాసనాన్ని వేసింది? నానాగఢ్ శాసనాన్ని వేసింది. మరి దేవి నాగనిక నానాగఢ్ శాసనాన్ని వేసింది. మరి దేవి నాగనిక ఎవరు? శాతవాహన రాజు అయిన మొదటి శాతకర్ణి యొక్క భార్య. మొదటి శాతకర్ణి యొక్క భార్య, ఆమెనే ఎవరండి? దేవి నాగనిక. ఈ దేవి నాగనిక వేసిన శాసనమే నానాగఢ్ శాసనం. మరి ఈ నానాగఢ్ శాసనంలో దేని యొక్క ప్రస్తావన ఉంది? ఈ నానాగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణి యొక్క విజయాలు మరియు బిరుదులు ప్రస్తావించబడ్డాయి. ఈ శాసనంలో దేని యొక్క ప్రస్తావన కలదు? శాతకర్ణి యొక్క విజయాలు మరియు బిరుదులు ప్రస్తావించబడ్డాయి. ఎందులో ప్రస్తావించబడ్డాయి? నానాగఢ్ శాసనంలో ప్రస్తావించబడ్డాయి. మరి ఈ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు ఏంటి? ఈ శాసనం ప్రకారం శాతకర్ణి యొక్క బిరుదులు, శాతకర్ణి యొక్క బిరుదులు, అందులో ఒకటి ఏకవీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాధిపతి. ఇవి బిరుదులు అండి. ఎవరి యొక్క బిరుదులు? శాతకర్ణి యొక్క బిరుదులు. ఏ శాసనాన్ని అనుసరించి? నానాగఢ్ శాసనాన్ని అనుసరించి. ఈ నానాగఢ్ శాసనాన్ని వేసింది ఎవరు? దేవి నాగనిక. ఈమెకి శాతకర్ణి రిలేషన్ ఏంటి? ఈమె మొదటి శాతకర్ణి యొక్క భార్య. మరి ఈ శాసనంలో ఎవరి యొక్క విజయాలు ప్రస్తావించబడ్డాయి? శాతకర్ణి యొక్క విజయాలు ప్రస్తావించబడ్డాయి. మరి ఈ శాతకర్ణి యొక్క బిరుదులు కూడా ప్రస్తావించబడ్డాయి. ఈ శాసనాన్ని అనుసరించి శాతకర్ణి యొక్క బిరుదులు ఏకవీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాధిపతి అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. మరి ఇదే శాసనంలో దేవి నాగనిక యొక్క బిరుదులు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆ దేవి నాగనిక యొక్క బిరుదులు, ఈ శాసనం ప్రకారం దేవి నాగనిక యొక్క బిరుదులు యజ్ఞహుత, యజ్ఞహుత, దూపన, సుగంధనీయ. ఇది ఎవరి యొక్క బిరుదు అంటే మన శాతకర్ణి యొక్క భార్య అయిన దేవి నాగనిక బిరుదు. ఇక రెండవ బిరుదు దీర్ఘవ్రత, సుగంధనీయ. దీర్ఘవ్రత, సుగంధనీయ. ఇది ఇంకొక బిరుదు. ఇంకొక బిరుదు చరిత బ్రహ్మచర్య. చరిత బ్రహ్మచర్య. ఇంకొక బిరుదు గృహతాపసి. ఇవి ఎవరి యొక్క బిరుదులు అంటే దేవి నాగనిక యొక్క బిరుదులు. ఏ శాసనాన్ని అనుసరించి? నానాగఢ్ శాసనాన్ని అనుసరించి. నానాగఢ్ శాసనాన్ని వేసిన ఎవరు? దేవి నాగనిక. ఈమెకి శాతకర్ణి రిలేషన్ ఏంటంటే శాతకర్ణి యొక్క భార్య అండి. ఈ శాసనంలో తన భర్త సాధించిన విజయాలతో పాటు ఆయన యొక్క బిరుదులు కూడా ప్రస్తావించబడింది. ఈ శాసనంలో దేవి నాగనిక ప్రకారం శాతకర్ణి యొక్క బిరుదులు ఏకవీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాధిపతి అనేటటువంటి బిరుదులు. ఇదే శాసనంలో దేవి నాగనిక తనకు తాను ఇచ్చుకున్న బిరుదులు యజ్ఞహుత, దూపన, సుగంధనీయ, దీర్ఘవ్రత, సుగంధనీయ, చరిత బ్రహ్మచర్య, గృహ తాపసి అనేటటువంటి బిరుదులు ఆమె స్వీకరించడం జరిగింది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ శాసనంలో, నానాగఢ్ శాసనంలో కొందరి ముఖ చిత్రాలు కలవు. ఈ నానాగఢ్ శాసనంలో ఏ శాతవాహన రాజుల ముఖ చిత్రాలు కలవు అంటే ఒకటి శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడి ముఖ చిత్రం కలదు. అలాగే శాతకర్ణి యొక్క ముఖ చిత్రం కలదు.
అలాగే దేవి నాగనిక యొక్క ముఖ చిత్రం కూడా కలదు. ఎవరి ముఖ చిత్రాలు కలవు? ఈ ముగ్గురి యొక్క ముఖ చిత్రాలు కలవు అండి. ఏ శాసనంలో అండి? నానాఘడ్ శాసనంలో. ఇది నానాఘడ్ శాసనం యొక్క ఇంపార్టెన్స్ అండి. ఇక తర్వాత మనం మాట్లాడుతున్నాం ఇంకొక ప్రసిద్ధమైన శాసనం. ఆ శాసనం పేరు నాసిక్ శాసనం అండి. ఏ శాసనం? నాసిక్ శాసనం. ఈ శాసనం కూడా చరిత్రలో చాలా ప్రసిద్ధిగాంచిన శాసనం. చాలా ఇంపార్టెంట్ శాసనాల్లో ఆ శాసనం ఒకటి అండి. మరి ఆ శాసనం పేరు ఏంటి? నాసిక్ శాసనం అండి. ఏ శాసనం అండి? నాసిక్ శాసనం. నాసిక్ శాసనం. సార్ నాసిక్ శాసనాన్ని వేసింది ఎవరు? సార్ నాసిక్ శాసనాన్ని వేసింది ఎవరు అంటే దేవి గౌతమి బాలశ్రీ వేయడం జరిగింది. నాసిక్ శాసనం ఎవరు? గౌతమి బాలశ్రీ అనేటటువంటి రాణి వేయడం జరిగింది. గౌతమి బాలశ్రీ ఎవరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క భార్య. గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి అండి. గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి ఎవరు అండి? గౌతమి బాలశ్రీ. గౌతమి పుత్ర శాతకర్ణి ప్రత్యేకత ఏంటంటే తల్లి పేరును తన పేరుకు ముందు ఉంచి గౌరవించిన తొలి రాజు గౌతమి పుత్ర శాతకర్ణి. ఇతడు శాతవాహనులలో 23వ రాజు. మొత్తం శాతవాహన 30 రాజులలో ఇతడు అగ్రగణ్యుడు అండి. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజులలోకెల్లా అగ్రగణ్యులలో ఒకడు గౌతమి పుత్ర శాతకర్ణి. మరి ఈ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి వివరించే శాసనం నాసిక్ శాసనం. మరి ఈ నాసిక్ శాసనాన్ని వేసింది ఎవరు? గౌతమి బాలశ్రీ. ప్రత్యేకత ఏంటంటే గౌతమి పుత్ర శాతకర్ణి మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శాసనం వేయడం జరిగింది గౌతమి బాలశ్రీ. మరి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయినప్పుడు అప్పటి శాతవాహన రాజు ఎవరు? అప్పటి శాతవాహన రాజు వశిష్ఠపుత్ర పులోమావి. వశిష్ఠపుత్ర పులోమావి అతను ఎవరో కాదు, గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క మొదటి సంతానం. మరి గౌతమి పుత్ర శాతకర్ణికి ఎంతమంది సంతానం ఉంటారు అంటే 2 ఉంటారు. ఒకరు మొదటివాడు వశిష్ఠపుత్ర పులోమావి. ఇతడే చరిత్రలో 2వ పులోమావిగా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఎన్నో పులోమావిగా? 2వ పులోమావిగా కూడా ప్రసిద్ధిగాంచాడు. మరి ఇక్కడే మనం మాట్లాడాల్సినటువంటి విశేషాలు ఏంటి అంటే ఈ నాసిక్ శాసనంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం చూద్దాం. ఈ నాసిక్ శాసనంలో ఉన్నటువంటి ప్రత్యేకత అయితే వశిష్ఠపుత్ర పులోమావి 2 కాలంలో ఈ శాసనం వేయడం జరిగింది. వశిష్ఠపుత్ర పులోమావి ఎవరో కాదు, గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క మొదటి కుమారుడు. అయితే ఈ శాసనంలో ఏం ప్రస్తావించడం జరిగింది అంటే గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలతో పాటు గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు కూడా ప్రస్తావించబడ్డాయి. మరి ఈ శాసనం ప్రకారం గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు ఏంటి? మరి ఈ శాసనం ప్రకారం గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు ఏక బ్రాహ్మణ, రెండో బిరుదు ఆగమ నిలయ. ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ, త్రిసముద్ర లోయ పితవాహన. త్రిసముద్ర లోయ పితవాహన, క్షత్రియ దర్పమాన మర్ధన. తర్వాత ఇంకొక బిరుదు ప్రసిద్ధిగాంచినటువంటి బిరుదు ఇది. ఆ బిరుదు ద్విజకుల మర్ధన, సత్పురుషానాం శ్రయ, అపరాజిత విజయ పతాక, తర్వాత చతుర్వర్ణ సాంకర్య నిరోధక. చతుర్వర్ణ సాంకర్య నిరోధక అనేటటువంటి బిరుదులు. అంతేకాకుండా ఇంకొక ప్రసిద్ధమైనటువంటి బిరుదులు ఏక రాజారాణి, ఏక ధనుద్ధార, బెనకాటక,
శాతవాహన కుల యు ప్రతిష్టాపనాచార్య. ఇలా అనేకమైన ప్రసిద్ధమైనటువంటి బిరుదులు కలవు. ఎవరికి? గౌతమీపుత్ర శాతకర్ణికి. ఆ బిరుదులు ఏంటి? ఏక బ్రాహ్మణ. ఆ బిరుదులు ఏంటి? ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, త్రిసముద్రలోయ పితవాహన, క్షత్రియ దర్పమాన మర్ధన, ద్విజకుల మర్ధన, సత్పురుషానాంశ్రయ, అపరాజిత విజయ పతాక, చతుర్వర్ణ సాంకర్య నిరోధక, ఏకరాజరాణి, ఏకధనుద్ధార, బెలకాటక స్వామి, శాతవాహన కుల యు ప్రతిష్టాపనాచార్య. ఇంకొక ప్రసిద్ధమైన బిరుదు క్షహరాటక వంశ నిరవర శేఖర. క్షహరాటక వంశ నిరవర శేఖర అనేటటువంటి బిరుదులు. ఇలా ఎవరి యొక్క బిరుదులన్నీ? ఇవన్నీ కూడా గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు. ఏ శాసనం ప్రకారం? గౌతమీపుత్ర శాతకర్ణి గురించి వివరించే నాసిక్ శాసనం ప్రకారం. మరి ఇదే శాసనంలో గౌతమి బాలశ్రీకి కూడా కొన్ని బిరుదులు కలవు. మరి ఈ శాసనం ప్రకారం గౌతమి బాలశ్రీకి గల బిరుదులు: ఒకటి రాజర్షి వధు, రెండోది సత్యవచన దాన, సత్యవచన దాన. మూడవ బిరుదు అహింస నిరతనయ, అహింస నిరతనయ అనేటటువంటి బిరుదులు ఈ శాసనంలో ప్రస్తావించబడింది. ఏ శాసనంలో? నాసిక్ శాసనంలో. ఈ బిరుదులు ఎవరికి సంబంధించినవి అంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయిన గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీకి ఈ శాసనంలో ప్రస్తావించబడిన బిరుదులు రాజర్షి వధువు, సత్యవచన దాన, అహింస నిరతనయ. మరి ఇదే శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, త్రిసముద్రలోయ పితవాహన, క్షత్రియ దర్పమాన మర్ధన, ద్విజకుల మర్ధన, సత్పురుషానాంశ్రయ, అపరాజిత విజయ పతాక, చతుర్వర్ణ సాంకర్య నిరోధక, ఏకరాజరాణి, ఏకధనుద్ధార, బెలకాటక స్వామి, శాతవాహన కుల యు ప్రతిష్టాపనాచార్య, క్షహరాటక వంశ నిరవర శేఖర. ఇలా అనేకమైన బిరుదులు ప్రస్తావించబడ్డాయి. ఏ శాసనంలో? నాసిక్ శాసనంలో. మరి నాసిక్ శాసనంలోనే శాతవాహనుల కాలం నాటి వ్యవసాయ భూములను ఏమన్నారు అంటే, ఈ నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనుల కాలం నాటి వ్యవసాయ భూములను రాజకంఖేట అన్నారు, రాజకంఖేట అన్నారు. ఇలా అనేక విషయాలు, శాతవాహనులకు సంబంధించిన విషయాలు ఈ శాసనంలో ప్రస్తావించబడ్డాయి. ఏ శాసనం అండి? నాసిక్ శాసనం. ఇక మిగిలిన విషయాల గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. మిగిలిన శాసనాలు అనేకం ఉన్నాయి, ఆ శాసనాల గురించి మనం మాట్లాడదాం. ఇవి శాతవాహన చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి గురించి వివరించిన అత్యంత ప్రసిద్ధమైనటువంటి శాసనం. మరి ఈ శాసనం గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు అండి, కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్లో అడిగాడండి. మరి నెక్స్ట్ మనం శాసనం మాట్లాడబోతున్నాం. శాసనం, ఆ శాసనం పేరు అలహాబాద్ శాసనం. అలహాబాద్ శాసనం. ఈ అలహాబాద్ అనే శాసనాన్ని వేసింది ఎవరు అంటే హరిసేనుడు వేశాడు అండి. ఎవరు వేశాడు? హరిసేనుడు వేశాడు అండి. సార్, హరిసేనుడు ఎవరు అంటే, హరిసేనుడు గుప్త సామ్రాజ్య చక్రవర్తులలో అత్యంత గొప్ప యోధుడిగా పేరుగాంచినటువంటి, ఇండియన్ నెపోలియన్ గా పేరుగాంచినటువంటి సముద్రగుప్తుడి యొక్క సేనాని, సముద్రగుప్తుడి యొక్క సేనాని లేదా సముద్రగుప్తుడి యొక్క మంత్రి హరిసేనుడు వేసిన శాసనం అలహాబాద్ శాసనం అండి. ఈ శాసనంలో ఎవరి యొక్క విజయాలు ప్రస్తావించబడ్డాయి? ఈ శాసనంలో ఎవరి యొక్క విజయాలు ప్రస్తావించబడ్డాయి అంటే సముద్రగుప్తుడి యొక్క విజయాలు ప్రస్తావించబడ్డాయి. ఎవరి విజయాలు ప్రస్తావించబడ్డాయి? సముద్రగుప్తుడి యొక్క విజయాలు ప్రస్తావించబడ్డాయి. సముద్రగుప్తుడు ఏ ఏ రాజులను ఓడించాడు, ఎలా ఓడించాడు, ఎలా అతని యుద్ధ గమనం జరిగింది అనేటటువంటి అనేక విషయాలు అలహాబాద్ శాసనంలో ప్రస్తావించడం జరిగింది. మరి ఇంకొక ప్రసిద్ధమైన శాసనం ఉంది, గుప్తుల గురించి మాట్లాడే శాసనం. ఆ శాసనం పేరు మొహరాలి ఇనుప స్తంభ శాసనం. మొహరాలి ఇనుప స్తంభ శాసనం అండి.
మొహరాలి ఇనుప స్తంభ శాసనం. సార్, మొహరాలి ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేసింది ఎవరు? మొహరాలి ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేసినటువంటి గుప్తరాజు రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడు అనేటటువంటి గుప్తరాజు ఈ శాసనాన్ని జారీ చేశాడు. ఏ శాసనాన్ని? మొహరాలి ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేయడం జరిగింది అండి. మరి ఈ శాసనం ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ అనే ప్రాంతంలోని మొహరాలి అనే ప్రదేశంలో కలదు. ఢిల్లీలోని మొహరాలి అనే ప్రదేశంలో కలదు. ఆ శాసనమే ఏ శాసనం? అలహాబాద్ మొహరాలి ఇనుప స్తంభ శాసనం. సరే, ఈ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ శాసనం యొక్క ప్రత్యేకత, ఈ శాసనం పూర్తిగా దేనితో వేయడం జరిగింది అంటే ఇనుముతో వేయబడిన శాసనం అండి. ఇనుముతో వేసినటువంటి స్తంభ శాసనం అండి. మరి ఈ శాసనంలో ఎవరి యొక్క విజయాలు ప్రస్తావించబడ్డాయి? ఈ శాసనంలో గుప్త సామ్రాజ్య చక్రవర్తి అయిన రెండవ చంద్రగుప్తుడి యొక్క విజయాలు ప్రస్తావించబడ్డాయి. రెండవ చంద్రగుప్తుడు నవనాగులతో ఎలా సంధి చేసుకున్నాడు అనే విషయం, అతడు కర్ణాటక ప్రాంతాన్ని ఎలా తన ఆధిక్యంలో తెచ్చుకున్నాడు అనేటటువంటి విషయాలు అన్నీ కూడా మొహరాలి ఇనుప స్తంభ శాసనంలో ప్రస్తావించబడ్డాయి. ఇవి చాలా ప్రధానమైనటువంటి శాసనం అండి. ఎక్కువ సార్లు మనకు ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఎలా ఫ్రేమ్ అయింది క్వశ్చన్? గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రెండవ చంద్రగుప్తుడు వేసినటువంటి మొహరాలి ఇనుప స్తంభ శాసనం ఢిల్లీలోని ఏ ప్రదేశంలో కలదు? ఆ ప్రదేశం పేరు మొహరాలి. లేదా మొహరాలి ఇనుప స్తంభ శాసనం క్రింది ఏ నగరంలో కలదు? ఆన్సర్ ఢిల్లీ అండి. మరి మొహరాలి ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేసినటువంటి గుప్త సామ్రాజ్య చక్రవర్తి ఎవడు? చంద్రగుప్త II. ఇలా అనేకమైనటువంటి అంశాల్లో ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది అండి. ఇది ఎవరికి సంబంధించింది? గుప్త రాజులకు సంబంధించినటువంటి మొహరాలి ఇనుప స్తంభ శాసనం. మళ్ళీ ఇక్కడ హైలైట్ వన్ అండి, చాలా ప్రసిద్ధమైనటువంటి అంశం అండి, చాలా ప్రసిద్ధమైనటువంటి అంశము. ఎగ్జామ్స్లో అడిగాడు, మళ్ళీ అడుగుతాడు అండి. అది ఎవరికి సంబంధించిన శాసనము అంటే ఆ శాసనం పేరు ఐహోలు శాసనం అండి. ఏ శాసనం అండి? ఐహోలు శాసనం. సార్, ఈ ఐహోలు శాసనాన్ని వేసింది ఎవరు? ఈ ఐహోలు శాసనాన్ని వేసినటువంటి రాజు ఎవరండి అంటే రవికీర్తి అనేటటువంటి వారు. రవికీర్తి అనేటటువంటి సేనాని వేశాడు. సార్, రవికీర్తి అనే సేనాని ఎవరు? రవికీర్తి అనే సేనాని రెండవ పులకేశి అనే రాజు యొక్క మంత్రి అండి. రెండవ పులకేశి చరిత్రలో, దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్యులు అనేటటువంటి రాజులు ఉంటారు. ఆ చాళుక్య రాజులలో అత్యంత సుప్రసిద్ధుడు ఒకడు పులకేశి అండి. ఆ రెండవ పులకేశి చాలా ప్రసిద్ధుడు. ఈ పులకేశి యొక్క మంత్రి లేదా సేనాని అయిన రవికీర్తి వేసిన శాసనమే ఐహోలు శాసనం. మరి ఈ శాసనం ప్రకారం ఏం తెలుస్తుంది? ఈ శాసనం ప్రకారం పులకేశి II యొక్క విజయాలు ప్రస్తావించబడ్డాయి. మరి ఈ శాసనం ప్రకారం పులకేశి యొక్క విజయాల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి విజయం ఒకటి ప్రస్తావించబడింది. ఆ విజయం ఏంటి అంటే పులకేశి II అనే రాజు ఒక ఉత్తర భారతదేశ ప్రసిద్ధ రాజును ఓడించాడు. ఆ విషయం ప్రస్తావించడం జరిగింది. పులకేశి చేతిలో ఓడిపోయిన ఆ ఉత్తర భారతదేశ రాజు ఎవరు అంటే హర్షవర్ధనుడు. ఎవరు? హర్షవర్ధనుడు అండి. హర్షవర్ధనుడికి రెండవ పులకేశికి మధ్య ఒక భీకరమైన యుద్ధం జరిగింది అండి. అది వారి యొక్క సరిహద్దు తగాదాల విషయంలో జరుగుతుంది. ఏ నది వ్యవహారంలో అంటే నర్మదా నది అనే ప్రదేశంలో జరుగుతుంది. ఆ నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధమే కాబట్టి దాన్ని ఏమంటాము? నర్మదా యుద్ధం అంటామండి. ఆ నర్మదా యుద్ధంలో హర్షవర్ధనుడు పులకేశి చేతిలో ఓడిపోయాడు అని కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. కానీ కొన్ని శాసనాల ప్రకారం ఇంకొక విషయం తెలుస్తుంది. ఏంటంటే పులకేశి II గెలవలేదు, హర్షవర్ధనుడు గెలవలేదు, వాళ్ళిద్దరి మధ్య ఒక సంధి జరిగింది అని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళిద్దరిలో మధ్య జరిగిన యుద్ధంలో ఎవరి యొక్క పై చేయి సాగింది అంటే రెండవ పులకేశి యొక్క పై చేయి సాగింది. మరి ఈ శాసనంలోనే రెండవ పులకేశి హర్షవర్ధనుడికి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. ఐహోలు శాసనం ప్రకారం రెండవ పులకేశి తన చేతిలో ఓడిపోయిన ఉత్తర భారతదేశ రాజు హర్షవర్ధనుడికి ఒక బిరుదు ఇచ్చాడు. ఆ బిరుదు ఏంటంటే సకలోత్తర పథేశ్వర. సకలోత్తర పథేశ్వర అనేటటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది. సకలోత్తర పథేశ్వర అంటే అర్థమైంది, సకల అంటే మొత్తం, ఉత్తర పథము అంటే ఉత్తర భాగానికి
ఈశ్వర అంటే పాలకుడు అని అర్థం. సకలోత్తర పథేశ్వర అనేటటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు ఈ బిరుదును హర్షవర్ధనుడికి అంటే రెండవ పులకేశి ఇచ్చాడు. ఏ శాసనంలో ఇచ్చాడు? ఐహోలు శాసనంలో ఇచ్చాడు. ఏ శాసనంలో? ఐహోలు శాసనంలో ఇచ్చాడు. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇదే శాసనంలో రెండవ పులకేశి తనకు తాను ఒక బిరుదును ఇచ్చుకున్నాడు. ఆ బిరుదు ఏంటంటే పరమేశ్వర అనే బిరుదును ఇచ్చుకున్నాడు. ఏ బిరుదు? పరమేశ్వర అనే బిరుదును ఇచ్చుకున్నాడండి. ఇదే అండి ఏ శాసనం అండి? ఐహోలు శాసనం అండి. చాలా ప్రసిద్ధమైనటువంటి శాసనం. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగాడు అండి. మళ్ళీ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఇక ఇంకొక శాసనం ఉంది అండి, చాలా ప్రసిద్ధమైనటువంటి శాసనం. ఆ శాసనం పేరు ఉత్తర మెరూర్ శాసనం. ఉత్తర మెరూర్ శాసనం. సార్, ఈ ఉత్తర మెరూర్ శాసనాన్ని వేసింది ఎవరు? ఉత్తర మెరూర్ శాసనాన్ని జారీ చేసినటువంటి రాజు ఉత్తర మెరూర్ శాసనం. ఏ శాసనం? ఉత్తర మెరూర్ శాసనం. మరి ఈ ఉత్తర మెరూర్ శాసనాన్ని జారీ చేసినటువంటి రాజు మొదటి పరాంతక చోళ అనేటటువంటి రాజు. మొదటి పరాంతక చోళ అనేటటువంటి రాజు ఈ శాసనాన్ని జారీ చేశాడు. ఏ శాసనం అండి? ఉత్తర మేరూర్ శాసనం. చోళ చక్రవర్తి అయిన మొదటి పరాంతక చోళుడు జారీ చేసిన శాసనమే ఉత్తర మెరూర్ శాసనం. మరి ఈ శాసనం ఆధారంగా ఏం తెలుస్తుంది మనకి? ఈ శాసనం అసలు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ శాసనము మనకు తంజావూరుకి సమీపంలో కలదు అండి. తమిళనాడులోని తంజావూరుకి సమీపంలో కలదు. ఏ శాసనం అండి? ఉత్తర మెరూర్ శాసనం. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఉత్తర మెరూర్ శాసనం ఏ నగరానికి సమీపంలో కలదు? తంజావూరు అనే నగరానికి సమీపంలో కలదు. ఆ మొదటి పరాంతక చోళ చక్రవర్తి ఈ శాసనంలో దేని గురించి తెలియజేశాడు? ఈ శాసనంలో ప్రధానముగా చోళుల గ్రామ పరిపాలనను గురించి తెలపడం జరిగింది. చోళుల గ్రామ పరిపాలన గురించి ప్రస్తావించినటువంటి శాసనం ఏ శాసనం అండి? ఉత్తర మెరూర్ శాసనం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శాసనం అండి. ఎగ్జామ్స్లలో అడగడానికి అవకాశం ఉండేటటువంటి శాసనం ఉత్తర మెరూర్ శాసనం. ఇవి ప్రసిద్ధమైన శాసనాల్లో కొన్ని శాసనాలు. మరి ఇతర విషయాన్ని మనం మాట్లాడితే ఒక ప్రసిద్ధమైన శాసనం ఉంది, కాకతీయుల గురించి వివరించేటటువంటి శాసనం. ఆ శాసనం పేరు మాఘల్లు శాసనం అండి. ఏ శాసనం? మాఘల్లు శాసనం. సరే, ఈ మాఘల్లు శాసనం అనేది ఏ సంవత్సరంలో జారీ చేయబడింది? ఈ మాఘల్లు శాసనము 956లో వేయడం జరిగింది. క్రీస్తు శకం 956లో జారీ చేయడం జరిగింది. ఏ శాసనాన్ని? మాఘల్లు శాసనాన్ని. మరి ఈ మాఘల్లు శాసనాన్ని జారీ చేసిన రాజు ఎవరు అంటే తూర్పు చాళుక్య రాజు దానర్నవుడు జారీ చేశాడు. తూర్పు చాళుక్య రాజు దానర్నవుడు అనేటటువంటి రాజు జారీ చేసిన శాసనమే మాఘల్లు శాసనం. సరే, ఈ మాఘల్లు శాసనం యొక్క ప్రత్యేకత ఏంటి? మాఘల్లు శాసనం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కాకతీయుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన శాసనం ఈ మాఘల్లు శాసనం అండి. ఎవరి గురించి ప్రస్తావించింది? కాకతీయుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన శాసనం. కాకతీయుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన శాసనం మాఘల్లు శాసనం. ఇందులోనే కాకతీయులు మొదటిసారిగా ప్రస్తావించబడ్డారు. అది ఏ శాసనం అంటే మాఘల్లు శాసనం అండి. మరి ఇతర శాసనాలు ఉంటాయి. ఆ శాసనాల్లో ఒక శాసనం చందూపట్ల శాసనం అండి. ఏ శాసనం? చందూపట్ల శాసనం. మరి ఈ చందూపట్ల శాసనాన్ని జారీ చేసింది ఎవరు? ఈ చందూపట్ల శాసనము ఏ సంవత్సరంలో జారీ చేయబడింది అంటే 1289లో జారీ చేయడం జరిగింది. మరి ఈ 1289 క్రీస్తు శకంలో జారీ చేసిన చందూపట్ల శాసనాన్ని ఎవరు జారీ చేశారు అంటే పువ్వుల ముమ్మడి లేదా ముమ్ముడి అనేటటువంటి వ్యక్తి. ఈయన ఎవరు అంటే కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక వనిత వీరరాణి రుద్రమాదేవి యొక్క నమ్మిన బంటు. మరి ఈ శాసనంలో దేని యొక్క ప్రస్తావన కలదు? ఈ శాసనంలో రుద్రమాదేవి వీర మరణం గురించి ప్రస్తావించడం జరిగింది. ఏ శాసనంలో? చందూపట్ల శాసనంలో. మరి రుద్రమాదేవి ఎవరి చేతిలో హత్య గావించబడింది అంట? కాయస్థ అంబదేవుడు అనేటటువంటి సేనాధిపతి చేతిలో. కాయస్థ అంబదేవుడు
అనేటటువంటి చిన్న రాజు చేతిలో, చిన్న సేనాధిపతి చేతిలో ఈమె మరణించింది. ఎవరు? రుద్రమాదేవి. ఏ శాసనం ప్రకారం? చందూపట్ల శాసనం ప్రకారం. మరి ఇక్కడ విషయానికి వస్తే ఇతర విషయం ఏంటంటే, మరి చందూపట్ల శాసనము ప్రజెంట్ ఎక్కడ లభిస్తుంది మనకు అంటే, ఇది ఎక్కడ లభించింది అంటే, ఎక్కడ ఉంటుంది అంటే నల్గొండకి సమీపంలో నకిరేకల్ అనే ప్రదేశం ఉంటుంది. ఆ నకిరేకల్ అనే ప్రదేశానికి సమీపంలో ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామం పేరు చందూపట్ల అనే గ్రామం. ఆ చందూపట్ల అనే గ్రామంలోనే ఈ శాసనం వేయడం జరిగింది అండి. ఏ శాసనం? చందూపట్ల శాసనం. ఆ గ్రామంలోనే రుద్రమాదేవి యొక్క సమాధి కూడా నిర్మించడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1289లో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది రుద్రమాదేవికి మరియు కాయస్థ అంబదేవుడికి మధ్య. ఆ యుద్ధంలో రుద్రమాదేవి ఆమె యొక్క సేనాధిపతి అయినటువంటి మల్లికార్జున నాయుడు కూడా ఆ యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. ఈ విషయాలు అన్నీ చందూపట్ల శాసనంలో ప్రస్తావించబడ్డాయి. ఇది మనకు శాసనాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి శాసనాలు అండి. ఇది ప్రసిద్ధమైనటువంటి శాసనాలు. మనం మాట్లాడేటటువంటి టాపిక్ సింధు నాగరికత అండి. సింధు నాగరికత అనే టాపిక్ చాలా ప్రసిద్ధమైనటువంటి టాపిక్. మన కాంపిటేటివ్ విధానంలో ఇక్కడి నుంచి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. సింధు నాగరికత. మరి సింధు నాగరికత అనే దాని గురించి మనం డిస్కషన్ ప్రారంభిస్తే, సింధు నాగరికతకు అసలు సింధు నాగరికత అనే పేరు ఎలా వచ్చింది, దాని యొక్క గమనం ఎలా ఉంది, మరి సింధు నాగరికతలో బయలుపడిన నగరాలు ఏంటి, వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనే విషయాల్ని ఈ అంశంలో మనము డిస్కస్ చేస్తాము. మరి అది స్టార్ట్ చేయడానికంటే ముందు అసలు సింధు అంటే అర్థం ఏంటి అనే దానిపైన మాట్లాడుకుందాం. సింధు అంటే సింధీ భాషలో సింధు అనే పదానికి అర్థము గొప్ప జలాశయం అని అర్థం. సింధు అంటే సింధీ పరిభాషలో ఏమని అర్థము? గొప్ప జలాశయం. ఒక గొప్ప జలాశయం అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది సింధు అనే పదానికి అర్థం అండి. మరి ఈ సింధు అంటే గొప్ప జలాశయం అని చెప్పుకున్నాము. మరి అసలు ఈ సింధు నాగరికత యొక్క ఐడెంటిటీ ఎలా జరిగింది, దాన్ని ఎలా గుర్తించారు, ఎలా త్రవ్వకాల ద్వారా బయటకు వచ్చిందనే విషయాన్ని గమనిద్దాం. మరి సింధు నాగరికతను మొదటిసారిగా వెలికి తీసింది, త్రవ్వకాల ద్వారా వెలికి తీసిన సంవత్సరం ఏంటి అంటే 1921-22 సంవత్సరాల కాలంలో 1921-22 సంవత్సరాల కాలంలో సింధు నాగరికతను త్రవ్వకాల ద్వారా వెలికి తీసినటువంటి వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఆ పురావస్తు శాస్త్రవేత్త పేరు ఏంటి? సర్ జాన్ మార్షల్. ఈ సర్ జాన్ మార్షల్ అనేటటువంటి వ్యక్తి 1921-22లో సింధు నాగరికతకు త్రవ్వకాలు జరిగితే దానికి బాధ్యత వహించడం జరిగింది అండి. ఎవరు? సర్ జాన్ మార్షల్. ఈ సర్ జాన్ మార్షల్ ఎవరు సార్ అంటే భారత పురావస్తు శాఖ. దాన్ని ఏమంటాము అంటే భారత పురావస్తు శాఖను ASI అంటాము. ASI అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి. ASI యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దాన్ని మనము భారత పురావస్తు శాఖ అని అంటామండి. ఆ భారత పురావస్తు శాఖకు డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఈయన ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి సింధు నాగరికత ప్రాంతంలో. అలా త్రవ్వకాలలో మనం ఈ నాగరికతను వెలికి తీయడం జరిగింది. మరి ఇక్కడ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎలా? సింధు నాగరికతను వెలికి తీసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ అని చెప్పుకోవాలండి. మరి సింధు నాగరికత త్రవ్వకాలు జరిగినప్పుడు సింధు నాగరికత బయలుపడింది. అప్పటి భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు అని కూడా అడగవచ్చు. అతడి పేరు సర్ జాన్ మార్షల్ అండి. ఈయన భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ అండి. మరి భారత పురావస్తు శాఖను ఏర్పాటు చేసిన భారత గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అండి.
తర్వాత దాన్ని డెవలప్ చేసింది లార్డ్ మోయే. ఆ విషయాలు మనకు ముందటి క్లాసులలో వస్తాయి, అక్కడ నేర్చుకుందాం. మరి ఇక్కడ విషయానికి వస్తే సర్ జాన్ మార్షల్ అని చెప్పుకున్నాం. మరి సర్ జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్ గా ఉంటే ఆయన ఆధ్వర్యంలో త్రవ్వకాలు చేసి ఈ సింధు నాగరికతను వెలికి తీసినటువంటి ఈ సింధు నాగరికతను వెలికి తీయడంలో సర్ జాన్ మార్షల్ కి కూడా చాలా మంది సహాయం చేశారు. అలా సర్ జాన్ మార్షల్ కి సహాయం చేసిన వాళ్ళలో సుప్రసిద్ధులు ఒకరు దయారాం సహానీ. ఆయన్ని ముద్దుగా డిఆర్ సహానీ అని చెప్పుకుంటామండి. ఓకే, దయారాం సహానీ. ఇంకొక ప్రసిద్ధ వ్యక్తి మార్టిన్ మోర్ వీలర్. మార్టిన్ మోర్ వీలర్. ఇంకో ప్రసిద్ధమైన వ్యక్తి దీక్షిత్, కేఎన్ దీక్షిత్, ఈయన ఒకరు. ఇంకొక ప్రసిద్ధమైన వ్యక్తి ఉన్నారండి, ఆయన కూడా సింధు నాగరికతకు ఎక్కువగా సేవలు చేయడం జరిగింది. ఆయన పేరు ఏ ఘోష్.